పుష్య బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సంకల్బాగ్లో ఉన్న శ్రీ గీతా ప్రచార ధామంలో మంగళవారం సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కర్నూలు పట్టణంలోని శ్రీ గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో వివిధ ధార్మిక సంస్థల సమన్వయంతో గీతా ప్రచార సంఘం సభ్యులు సామూహికంగా కలిసి 701 శ్లోకాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ, గీత సకల శాస్త్రాల సమన్వితమని, భగవద్గీతను ఆశ్రయిస్తే జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను అధిగమించవచ్చునని తెలిపారు. అటువంటి భగవద్గీత వ్యాప్తికి అన్ని విద్యా సంస్థలు, ధార్మిక సంస్థలు, దేవస్థానాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం కార్యదర్శులు ఎస్ జగన్నాథ్ గుప్తా, అనంత, అనిల్ కుమార్, ఇల్లూరు వెంకటరమణ, సింహాద్రి రమేష్, శ్రీ సాయిబాబా భక్త మండలి ప్రధాన కార్యదర్శి ఎస్జి మహాబళేష్, విష్ణు సహస్రనామ పారాయణ సంఘం అధ్యక్షులు మల్లెల పుల్లారెడ్డి, టీటీదే ధర్మ ప్రచార మండలి సభ్యులు డాక్టర్ అంబటిపూటి శ్రీ మహాలక్ష్మి, అనూషాతో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు, గీతా ప్రచార మండలి సభ్యులు పాల్గొన్నారు. తిరిగి ఇదే కార్యక్రమం మాఘ శుద్ధ ఏకాదశి ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8:30 ఉంటుందని అధ్యక్షులు డివి రమణ తెలిపారు. దాని గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఏకాదశి కార్యక్రమాన్ని మేము ఈ ఒక సంవత్సరం నుంచి గత సంవత్సరం తీసుకున్నాం. ఇది ప్రతి ఏకాదశికి భగవద్గీత సంపూర్ణ పారాయణం చేసేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినాము. దానికి భక్తుల నుంచి మంచి స్పందన వస్తుంది. కాబట్టి ప్రతి ఏకాదశి రోజున సంపూర్ణ భగవద్గీత పారాయణం చేస్తున్నాము. ఈరోజు పుష్యశుద్ధ ఏకాదశి చక్కగా కార్యక్రమం కలిగింది. ఇదే విధంగా ప్రతి ఏకాదశి నాడు, అనగా రాబోయే ఏకాదశి 21వ తారీఖు కూడా వస్తుంది. అది కూడా వివరంగా తెలుపుతామని. ఆ విషయంలో కూడా ఇదే విధంగా భగవద్గీత సంపూర్ణ పారాయణం ఉంటుంది. భక్తులందరూ పాల్గొని పారాయణం చేసి ప్రసాదం తీసుకొని కోరుతున్నాము. భక్తులకు పుస్తకాలు కూడా ఇక్కడ ఉచితంగా ఇవ్వబడుతుంది. పుస్తకాలు తీసుకొని చదివి కృష్ణ పరమాత్మనికి పాత్రలు కావాలని, భగవద్గీతను ఎంత మనం చదివితే అంత ఆలోచన ఇది మనలో శక్తి అది వస్తుంది. అది పారాయణం చేసినప్పుడు అది మనము ఆచరించాలన్నటువంటి ఉద్దేశం మనకు వస్తుంది. కాబట్టి భక్తులందరూ విరివిగా ఇంకా పాల్గొనే వాళ్ళని కోరుతూ, ప్రతి నెలకు 2 సార్లు ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి కార్యక్రమం పురస్కరించుకొని సంకల్పంలో కొలువైన శ్రీకృష్ణ స్వామి దేవాలయం నందు గీతా ప్రచార ధామం వారి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ భగవద్గీత పారాయణం ఉంటుంది. ఈ కార్యక్రమం ఉదయం ప్రతి ఏకాదశి రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమై 12:30కు పరిసమాప్తం ఉంది. అనంతరం వచ్చిన భక్తాదులందరికీ భగవత్ ప్రసాదం ఏర్పాటు చేశారు కనుక ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమం పాల్గొనవలసిన మనవి. అలాగే ఈ నెల 20వ తారీఖుకి మళ్ళీ కూడా ఏకాదశి వస్తుంది. భీష్మ ఏకాదశి అంటారు. ఆ భీష్మ ఏకాదశి రోజు కూడా మళ్ళీ భగవద్గీత పారాయణం ఉంటుంది కనుక యావత్ హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమం పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నాం. నగరంలో దోమల ఉధృతిని అరికట్టేందుకు వీలుగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ సౌజన్యంతో నగరంలోని వివిధ వార్డులలో మురికినీటి కాలువల్లో హైపో ద్రావణాన్ని ఉచితంగా పిచికారీ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని 48వ వార్డులో మురికినీటి కాలువల్లో హైపో ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నాయకుడు దేవా తదితరులు పరిశీలించారు. వార్డు పరిధిలోని ప్రతి వీధిలో ఉన్న మురికినీటి కాలువల్లో ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది హైపో ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు దేవా మాట్లాడుతూ, కర్నూలు నగరంలో దోమలను అరికట్టేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోకపోవటం దురదృష్టకరమని చెప్పారు. నగరంలో దోమల బెడద అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ హైపో ద్రావణాన్ని ఉచితంగా అన్ని వార్డులలో పిచికారీ చేయిస్తున్నారని అన్నారు. హైపో ద్రావణాన్ని పిచికారీ చేయటం వల్ల దోమల ఉధృతి తగ్గుతుందని ఆయన వివరించారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని 11వ వార్డులో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి మహిళా శక్తి పథకంతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు ఉద్దేశాలను వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుండి టీడీపీ నేత టీజీ భరత్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో ఎంతో కాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదని, టీజీ భరత్ ఎమ్మెల్యే అయితే కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వారు ప్రజలకు సూచించారు. కర్నూలు నగరంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా టీజీ కుటుంబం సేవలు అందిస్తోందని చెప్పారు. అందరికీ నమస్కారం. కర్నూలు నగర మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 11వ వార్డులో ప్రచారం చేస్తున్నాము. గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ అన్నగారి ఆదేశాల మేరకు ఇప్పటికీ 20 వార్డుల వరకు తిరిగాము. కర్నూలులో ప్రతి వార్డులో తిరుగుతున్న ప్రతి వార్డులో సమస్యలున్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే కూడు గూడు గుడ్డ ఇవి కనీస అవసరాలు ప్రజలకి, ఇవి కూడా సరిగా అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కూడు అంటే ఇంతకుముందు సన్నబియ్యం ఇస్తానమ్మా మీకు అని ఎలక్షన్లకు ముందు మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఒక్క నెల కూడా సన్నబియ్యం ఇచ్చిన పాపాన పోలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటలు ఏమయ్యాయి? మరి ఎలక్షన్లు అయిపోయి మరి తిరిగి ఎలక్షన్లే రాబోతున్నాయి. అయినా ఆయన ఇచ్చిన మాట ఏమైందో ఏమో అర్థమే కావడం లేదు. కేవలం ఓటు కోసం మాత్రమే హామీలు ఇస్తున్నాడు, తర్వాత చేతులు ఎత్తేస్తున్నాడు. అది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇంతకుముందు 2-3 నెలలకి సరిపోయే తిండి సరుకులు ఇప్పుడు 1 నెలకు కూడా సరిపోవడం లేదు. అంటే అంత విపరీతంగా రేట్లు పెరిగాయి ఈ ప్రభుత్వంలో. అందుకు కూడు కూడా సరిగా లేని పరిస్థితిలో ఈ పరిపాలన ఉంది. అదేవిధంగా గూడు పరిస్థితికి వస్తే ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో అదే ఇంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నారు, కానీ అప్పుడు పింఛన్ వస్తుంది, ఇప్పుడు పింఛన్ రావడం లేదు. ఇప్పుడు వాళ్ళు అదే ప్రశ్నిస్తున్నారు. తరతరాల నుండి అంటే సీఎం గారు పుట్టక ముందు నుండి ఇదే ఇంట్లో మేము ఉన్నాము, అప్పుడు మాకు చంద్రబాబు నాయుడు పింఛన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మాకు ఎందుకు పింఛన్ రావడం లేదు అంటే మేము మా ఇంట్లో మేము ఉండడం కూడా మాకు హక్కు లేదా, మాకు ఈ ఇల్లు కూడా ఉండకూడదా, రోడ్లో ఉండాలనా అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఈయన ఈ విధంగా చేస్తున్నాడు అంటే పింఛన్ కూడా ఇవ్వాలంటే ఇవ్వాలి, కానీ ఈ విధంగా ఇల్లు పెద్దగా ఉండకూడదు, ఈ విధంగా 4 చక్రాల వాహనం ఉండకూడదు, కరెంటు బిల్లు పెంచింది నువ్వే, కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని కట్ చేసేది నువ్వే అని ఏం పరిపాలిస్తున్నావని ప్రజలు అంటున్నారు. తలకాయ లేని ప్రభుత్వం ఇది, తలకాయ లేని ముఖ్యమంత్రి కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నాడు. మనకి తలకాయ ఉంది, మనకి ఆ తలకాయలో బుర్ర కూడా ఉంది. కాబట్టి ఈసారి 2024 ఎన్నికల్లో తప్పకుండా మనం టీడీపీకి ఓటు వేయిస్తున్నాం కూడా. అదేవిధంగా టీజీ భరత్ సార్ని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం భరత్ సార్ కన్నా మనకే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతో నష్టపోయాం. ఈసారి అన్న వస్తే తప్ప కర్నూలులో మార్పు రాదు. కాబట్టి మన కర్నూలు మారాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే టీజీ భరత్ అన్నగారు వస్తేనే మారుతుంది. కాబట్టి తప్పకుండా అన్నగారికి ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి వేడుకుంటున్నాము. వాళ్ళు కూడా మేము అడగక ముందే ఈసారి వచ్చే ప్రభుత్వం పక్కా టీడీపీ అమ్మ, మేము తప్పకుండా టీడీపీకే ఓటు వేస్తామని వాళ్ళు కూడా చెప్పడంతో చాలా సంతోషంగా ఉంది. ఈసారి మా అన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. सबको अस्सलाम वालेकुम। राजे अक्का को भी मेरे सब सहेलियों को सार वालों को सलाम। टीजी भारत सर को भी मेरा सलाम हो। कर्नूल से हमें लेडीज़ हो के सबको चंद्रबाबू नायडू सर को सीएम बनाने की कोशिश करे, घरे घर जाको 6 पत्रकालम के बारे में बोले, हमारे को टीजी सर को एमएलए बनाने की पूरी कोशिश करे। इंशाअल्लाह ये बार पूरे कर्नूल में हमें फिर के सर को है नहीं एमएलए बनाने की कोशिश करेंगे। इंशाअल्लाह ज़रूर हमारे सार ये बार टीजी सार एमएलए ज़रूर बनेंगे। ఇక్కడ మహిళా శక్తి టీం వాళ్ళం 11వ వార్డుకు వచ్చి ఇక్కడ సూపర్ 6 పథకాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వము ఏం చేస్తుంది అని అందరు ప్రజలు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు కూడా. కానీ మాకు కూడా ఇప్పుడు మేము చెప్పడం ద్వారా సూపర్ 6 పథకాలు మాకు కూడా ఏదో కొద్దిగైనా సరే మా అన్ని పథకాలు అమల్లోకి జరగకపోయినా ఏదో మాకు వైద్యానికి విద్యకు జరిపిస్తున్నా మంచిదే, ఇప్పుడున్న ప్రభుత్వం వస్తే టీడీపీ వస్తే అని చెప్తున్నారు. మాకు కూడా చాలా సంతోషం. ఇప్పుడు మన భరతన్న పదవిలో లేకపోయినా ఉచిత కంటి అది శిబిరం జరిపించడం కానీ వైద్యానికి ఆయన మనకి కార్డ్స్ ఇచ్చి గౌరీగోపాల్లో మనకి హెల్త్ చెకప్ చేయించడం కానీ హైపో ఇవ్వడం కానీ అన్ని పనులు చేస్తున్నాడు. ఆయన పదవిలో లేకపోయినా మనకు అవన్నీ చేస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ గుర్తించాలి, ఆయనని గెలిపించుకోవాలని కోరుతున్నాను. మహిళా శక్తి టీం వాళ్ళ మందరం లేడీస్ అందరం వచ్చి టీజీ భరత్ సార్ గారు ఎమ్మెల్యేగా రావాలని, నాయకత్వంలో లేకున్నా కూడా మన నాయకుడు ఎన్నో సేవలు చేస్తున్నారు ప్రజలకు. ప్రజలు అభివృద్ధిలో ఉండాలి, మన కర్నూలు నగరం బాగుపడాలంటే సార్ గారు దోమల బెడద నుంచి హైపో కూడా ఫ్రీగా పెట్టినారు. ఇక్కడ చూస్తే 11వ వార్డులో కాలువలు మురికి కాలువలు క్లీన్ చేయడం లేని వాళ్ళ ప్రాబ్లం కూడా చెప్పినారు, మేము కూడా విన్నాము. అలా బాధతో ఎంతో
చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ సూపర్ 6 పథకాల గురించి చెప్పినాము. లేడీస్కి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకు 1500 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో పడతాయి. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఫ్రీ. తల్లికి వందనం పథకం కింద ఒక్కరికి వచ్చే డబ్బులు అట్లా కాకుండా ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకు వస్తాయి. అలాగే నీటి కుళాయి లేకున్నా ఇంటికి కూడా ఫ్రీ కుళాయి వస్తుంది. నిరుద్యోగ వృత్తి 3000 వస్తాయి. అలా మన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం వస్తే ఇన్ని పథకాలు అమలు అవుతాయని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మేము ఇంటింటికి గడప గడపకి వెళ్ళి అర్థమయ్యేలా చెప్తుంటే వాళ్ళు కూడా చాలా స్పందించి మాకు సహకరించి ఇప్పుడు వచ్చేది టీడీపీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా భరత్ సార్ గారిని గెలిపించుకుంటామని ప్రజలు కూడా మాకు ఎంతో సహకరించి क्या हम सब आए हैं उन्हीं टीडीपी के वजह से और आप सबको वोट डालो बोल के बोले। और इसमें 6 स्कीमा है, साल को 3 सिलेंडर फ्री और लेडीज़ को बस फ्री, बच्चों को 4 जने हैं तो घर में 4 को अम्मा वोड़ी डालते बोल के सबको बोले और सबको भरत अन्ना के बारे में भी बोले वोट डालो बोल के। కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నారా హమారా టీజీ భరత్ హమారా కార్యక్రమాన్ని 18వ వార్డు పరిధిలోని జోహ్రాపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హమీద్, మహబూబ్లతో పాటు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి టీడీపీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంతో పాటు నగరమా మేలుకో కార్యక్రమ వివరాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం కుల మతాలు రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా ప్రజలకు మంచి చేసే వారిని గుర్తించి ఎన్నుకోవాలని, అప్పుడే అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయి అంటే అవి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు గుర్తించాలని చెప్పారు. నగరంలో తాము నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అన్నారు. मैं महबूब बात कर रहा हूँ, टाउन जनरल सेक्रेटरी टीडीपी पार्टी की तरफ से। आज जो पक्की मस्जिद के नए 18 वार्ड में आई हमारे माइनॉरिटी पूरे लीडर्स, माइनॉरिटी का रोज़ बहुत फिक्र से लोग आ रहे हैं। मैं बार बार उनका बहुत शुक्रिया अदा करता हूँ, कंटिन्यू आ रहे हैं। आज इधर क्या है बोले तो जैसा हमारे हमीद भाई अभी बताया, वो नाले का प्रॉब्लम हो, वो मच्छरों का बहुत प्रॉब्लम हो गया है। ये क्या भी गवर्नमेंट मच्छरों का इतना छुरा भी, इतना बोलने के बाद तो इतना चल रहा, ये कम से कम एक महीना हो गया मच्छरों का, इतना भी ध्यान नहीं दे रही कि इतना बोल रहे तो भी हाँ इतनी पब्लिक की हालत मजबूरी नहीं समझ रही इनो क्या के लोग हैं मेरे को नहीं समझ में आ रहा। इंसान को इंसान नहीं समझा तो कई का समझती मैं देखो हमारे को भरत सर आज जो पोजीशन पर एमएलए नहीं है तो भी आज उन्होंने कराने का काम हमारे भरत सर करा रहे हैं। हर वार्ड को भेज को माने लगा रहे हैं मच्छरों का, हर वार्ड को हर घर को डब्बा दे रहे हैं। हाँ कौन फिक्र से कर रहा, फिक्र कौन करना, इनो करना नहीं हमें करना फिक्र गवर्नमेंट। ऐसे लोग टीजी भरत सर वो गवर्नमेंट में अंधे नहीं अंधे, ऐसी फिक्र तो ज़माने से कर रहे हैं। इनके बाबा बड़े सर अंधे, इन्हों भी अंधे, ज़माने से काम करने वाले इंशाल्लाह आगे चलो करते भी हती मस्जिद के पास जो है अभी हमारा काम चल रहा है जोलमपुर में, और बहुत सारे लोगों को इधर जो है इन्फॉर्मेशन नहीं है टीडीपी के बारे में, और यहाँ के नालियाँ के बारे में बता रही, कंप्लेंट बता रही। కొంచెం చూపియానా इतनी गलीज हालत है, इतनी परेशानी की हालत है इधर, मच्छर इतने ज़्यादा है, गंदगी इतनी है, पूरा पानी जो है घरा में आ जा रहा। तो इधर वाईएसआरसीपी गवर्नमेंट से इतना परेशान है लोग, सब जने वेट करें इलेक्शन आया तो हम लोग का पहला काम जो है टीडीपी को वोट डालेंगे और भरत सर को इंशाल्लाह बहुत बड़ी मेजॉरिटी से जिताएंगे। लास्ट टाइम हमारे से गलती हो गई, हम लोग सब फैन को डाले, ये बार वो गलती नहीं करते हैं बोल के जोलमपुर के पूरे हमारे साथियाँ बोल रहे हैं। इंशाल्लाह इस बार जो है हम लोग 100% टीडीपी को जो है बहुत बड़ी मेजॉरिटी से जिताएंगे। ऊपर जो है हमारे चंद्रबाबू नायडू साहब सीएम रहेंगे और इधर हमारे टीजी भरत साहब जो है इंशाल्लाह एमएलए रहेंगे। నగరంలోని 43వ వార్డులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో నగరమా మేలుకో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం మహిళా కమిటీ అధ్యక్షురాలు మారుతి శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ నేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా
గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటంతో పాటు తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తారని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నా, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు మహాశక్తి పథకాలు ప్రచారంలో భాగంగా అందరూ ప్రతి ఒక్క మహిళలు కూడాను వైసీపీకి ఓటు వేసి మేము చాలా నష్టపోయినామని వారి వారి బాధలన్నీ కూడా తెలియజేస్తున్నారు. ఒక్కొక్కరికి ఈ రోజున అమ్మ మీకు పెన్షన్ వస్తుంది, టీడీపీ గవర్నమెంట్ వస్తే మీకు ఇంకా పెన్షన్ పెరుగుతుంది అని మేము తెలియజేస్తూ ఉంటే, అమ్మ మాకు పెన్షన్ పెంచకపోయినా పర్వాలేదు కానీ ఈ నిత్యావసర వస్తువులు సరుకులు ధరలు పెంచి మాకు ఇచ్చిన సొమ్ముని తిరిగి రిటర్న్ చేసినట్టుగా అయిపోయింది ప్రభుత్వానికి, మాకు పెన్షన్ ఇచ్చి కూడా లాభం లేదు అని చాలామంది బాధపడుతున్నారు. అలాగే చిన్నపిల్లలు స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకు కూడా అమ్మఒడి పథకం కూడా ఇద్దరున్న ముగ్గురున్న పిల్లలకు అందట్లేదు, ఒక్క పిల్లలకే ఇస్తున్నారని చెప్పని కూడా ప్రజలంతా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పథకాలన్నీ కూడా మీకు చంద్రబాబు గారి గవర్నమెంట్ వస్తేనే క్షుణ్ణంగా అన్నీ అందుతాయని చెప్పి మేము తెలియజేయటం జరిగింది. అలాగే టీజీ భరత్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటేనే సిటీలో కూడా ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ఏ నాయకుడైనా కూడాను నేను గెలిచిన తర్వాత మాత్రమే ప్రజలకు ఏదైనా చేయగలను హామీ ఇస్తారు. కానీ భరత్ గారు అలా కాదు. ఒక వారం క్రితమే 400 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇవన్నీ కూడా నేటి తరం యువతి యువకులందరూ కూడాను ఈ విషయం కూడా తెలుసుకొని యువకులందరూ కూడాను భరత్ గారికి ఎమ్మెల్యేగా చేసుకునేటందుకు సపోర్ట్ చేయాలని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాము. రాష్ట్రం ఎంత అల్లకొల్లమైందో 5 ఏళ్ళు పరిపాలన అందరికీ తెలుసు. ఈరోజు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, ఇక్కడ కర్నూలులో విజన్ ఉన్న నాయకుడు మన టీజీ భరత్ గారు. నాకు తెలిసి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా మన రాష్ట్రంలో నగరమా మేలుకు అనే ఒక ప్రోగ్రాం కానీ ఇట్లా మహిళా శక్తి ముందుకొచ్చి ఇట్లా ప్రచారం చేయడం కానీ ఏ జిల్లాలో లేదు. నాకు తెలిసి మన కర్నూలు నగరంలోనే ఇలా జరుగుతూ ఉంది. అది టీజీ భరత్ గారి మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ఆడవాళ్ళలో అంత చైతన్యం వచ్చింది కాబట్టి అలా ముందుకు వెళ్తూ ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం వచ్చేది గ్యారంటీ, ఇది తథ్యం. చంద్రబాబు నాయుడు గారు పైన సీఎం కావాలి, ఇక్కడ టీజీ భరత్ గారు ఎమ్మెల్యే కావాలి. ఎందుకంటే పాలిచ్చే ఆవుని ఎన్నుకోవాలి కానీ తన్నే దున్నపోతుని కాదు. అది ప్రజలంతా ఇప్పుడు బాగా తెలుసుకున్నారు, దున్నపోతులు ఎలా తన్నాయి అనేది. ఇప్పుడు పాలిచ్చే ఆవు లాంటి వాళ్ళు మన టీజీ భరత్ గారు కాబట్టి ఆయన గెలిపించుకుంటామని ఈ మహిళా శక్తికి మేమంతా సపోర్ట్ చేస్తూ ఈ వార్డులో మేము ఈ వార్డు పర్యటన చేసాం. సీనియర్ నాయకులుగా బూత్ ఇన్ఛార్జీలుగా మేము కూడా వారి వెంట వెళ్ళడం జరిగింది. ప్రజాస్పందన స్పష్టంగా ఉంది. ప్రజలు నివురు గప్పిన నిప్పులా చాలా ఆవేశంగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. చేతిలో సంక్షేమ పథకాలు నవరత్నాలు అని చేతిలో ఉసిరికాయంతో పెడుతూ పన్నులు ధరలు పెంచి ఛార్జీలు పెంచి ట్యాక్సీలు వేస్తూ గుమ్మడికాయంతో లాగేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక ఛాన్స్ అంటే నమ్మి మోసపోయాం. ఇక మాకు వద్దు, ఈసారి చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు బాగుంటుందని ప్రజలు కూడా చెప్తా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. గత 2 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చూసి ఏదో ఉద్ధరిస్తాడనుకొని ఇక్కడ ఎమ్మెల్యేలకు ఓటేసినాం తప్ప ఆ ఎమ్మెల్యేలు కర్నూలు నగరానికి కానీ మాకు కానీ చేసింది ఏమి లేదు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు. మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక బెంగళూరుకో హైదరాబాద్కో చెన్నైకో బాంబేకే పంపించే పరిస్థితి ఉంది. అదే చంద్రబాబు ముఖ్యమంత్రి అయింటే అమరావతి కట్టేవాడు, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు, కర్నూలు నగరానికి ఓర్వకల దగ్గర భారీ పరిశ్రమలు వచ్చాయి. ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఇక్కడే ఉపాధి దొరికేదని ప్రతి తల్లులు తండ్రులు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మారాలంటే వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని, మన కర్నూలు నగర మన తలరాతను మనమే నిర్ణయించాలని, వాళ్ళపైన వీళ్ళపైన ట్రైల్ వేసింది ఇక చాలు. వాళ్ళు చేసింది ఏం లేదు, చేయబోయేది ఏం లేదు. ఇప్పటి వరకు వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది కూడా వాళ్ళు చెప్పలేకపోతూ ఉన్నారు. అప్పుడెప్పుడు గాలిలోనో తుఫాన్లోనో గెలిచినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సునామీ రాబోతుంది. ఈ సునామీలో తట్టుకునే దమ్మున నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. ఈ కర్నూలు నగరంలో వైసీపీలో అసలేరు అని తెలియజేస్తూ టీజీ భరత్ గారిని గెలిపించాలని, ఆయన గెలుపు కోసం కర్నూలు అసెంబ్లీ మహిళా కమిటీ వాళ్ళకి మద్దతుగా మేము కూడా
కష్టపడుతూ ప్రతి ఒక్కరము శక్తి వంచన లేకుండా ఎవరి స్థాయి కొద్దీ వాళ్ళు కష్టపడి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన రాష్ట్రం విడిపోయి సోనియా గాంధీ మనల్ని అల్లాకొల్లం చేసింది. మన కర్నూలు ఇంతవరకు అభివృద్ధి కాలేదు. 2019లోన లోకేష్ గెలిచింటే ఖచ్చితంగా మాకు ఒక పరిశ్రమ కాకపోతే ఒకటైనా తెచ్చేవాడు. కానీ అప్పుడు జారుకున్నాము, మనము పోగొట్టుకున్నాం కాబట్టి ఎక్కడ పోయిందో అక్కడే ఎతకలాడుకొని తెచ్చుకోవాలి అని మేము పట్టుపట్టినాము. ఈసారి భరత్ ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి, చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు కర్నూలు అసెంబ్లీ మహిళా కమిటీ మారుతి శర్మ గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్తే కూడా ప్రతి ఒక్కరూ మాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఈ చెత్త మీద పన్నేసే చెత్త సీఎంని మేము చూసినాము, ఇప్పుడు రాబోయేది చంద్రబాబు గారి పరిపాలన బాగుంటుంది, చంద్రబాబు గారికే ఓటేస్తాం, టీజీ భరత్ గారికే ఓటేస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈరోజు 5 సంవత్సరాల కాలం ముగుస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఈ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు 43వ వార్డు పర్యటనకి కేవలం 1 నెల ముందు వచ్చిపోవడం జరిగింది. ప్రజలు చొప్పుతో కొట్టినట్టు నీకు సిగ్గుందా అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇదే మా ఈ లైన్లోనే దోమలు ఈరోజు చూస్తే దోమల బెడద కర్నూలులో రాష్ట్ర వ్యాప్తంగా దోమలు కర్నూలులోనే ఎక్కువ ఉన్నాయి. ఆ దోమల పరిష్కరించండి దోమల బాధ అంటే ఉచితంగా టీజీ భరత్ గారు మా దగ్గర హైపో ద్రవణం ఉంది, తీసుకెళ్ళి మీరు చల్లించండి, ఆ హైపో ద్రవణం ఉచితంగా ఇస్తామంటే కూడా తీసుకెళ్ళి చల్లితే ఆయనకేం పేరు వస్తుందో అని చెప్పి ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసే ఈ గాలి ఎమ్మెల్యే ఎట్లా ఆలోచిస్తున్నాడో ఒకసారి ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు వీధిలో తన సొంత ఖర్చుతో హైపో ద్రవణం చల్లించి ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన టీజీ భరత్ గారికి అఖండమైన మెజారిటీ మనం చూపించాలి. ఈ ఎమ్మెల్యేలు, ఈ వైసీపీ ఎమ్మెల్యేలు డబ్బులు సంపాదించుకోనిక రాజకీయాల్లోకి వస్తారు తప్ప ప్రజలకు పనులు చేయడానికి కాదు. టీజీ భరత్ గారు ఏకైక నాయకుడు, ప్రజా సేవలు చేసే నాయకుడు. పదవి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో భరత్ గారి ఆదేశం మేరకు ప్రతిరోజు నగరంలో వార్డున ఈ మహిళలు కష్టపడి భరతయ్య గారి గెలుపు కోసం కష్టపడుతున్నారంటే వాళ్ళకి ధన్యవాదాలు. అందరూ కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కష్టపడి భరతయ్యని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే మనకు మనుగడ ఉంటుంది. లేకుంటే ఈ దుర్మార్గం పరిపాలన మనం ఎంతో కోల్పోయినాము, రాష్ట్రాన్ని కోల్పోయినాము. ఎవరైనా అడిగితే రాజధాని ఏదంటే చెప్పుకోలేము. అసలు చెత్త పన్ను అంట ఏమేమి పన్నులు వేసి అమ్మఒడి అంటాడు, నాయన బుడ్డి డబ్బులలో దోసుకుంటాడు, 10 రూపాయలు మనకి ఇస్తాడు, 100 రూపాయలు దోసుకుంటాడు. కాబట్టి ప్రజలందరూ కూడా మనము కలిసి కట్టుగా బాగా పనిచేసి సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని ఈ మహిళలను ఆశీర్వదిస్తూ మనం అందరం ముందుకెళ్ళాలని, ఖచ్చితంగా ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్లో సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకు మనుగడ, లేకుంటే కానీ మన రాష్ట్రం వదిలిపోయి తెలంగాణ కానీ కర్ణాటక వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే మనకు మనుగడ. ఖచ్చితంగా మనం గెలిపించుకుందామని సైకిల్ గుర్తుకి ఓటేయమని కోరుతున్నాను. ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే గుండె పదిలంగా ఉంటుందని పూర్వ జిల్లా కలెక్టర్ రామ్ శంకర్ నాయక్ చెప్పారు. కర్నూలులోని హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏ క్యాంపులోని కర్నూలు హెల్త్ క్లబ్లో గుండె జబ్బులపై ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ కలెక్టర్ రామ్ శంకర్ నాయక్ మాట్లాడుతూ తాను జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో 10 మందికి ఉపయోగపడుతుందని కర్నూలు హార్ట్ ఫౌండేషన్కు ఏ క్యాంపులో స్థలం మంజూరు చేశామని తెలిపారు. అందులో హెల్త్ క్లబ్ ఏర్పాటు చేసి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం అభినందించే విషయమని ఆయన తెలిపారు. వ్యాధులు వచ్చాక తరువాత చికిత్స తీసుకోవటం కన్నా రాకముందే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవటం మేలని చెప్పారు. మన జీవన శైలితో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవాలని, ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. అనంతరం కర్నూలు హెల్త్ క్లబ్ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ హార్ట్ ఫౌండేషన్కు జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో రామ్ శంకర్ నాయక్ ఎంతో సహాయం చేసి ఈరోజు హార్ట్ ఫౌండేషన్ ఈ స్థాయిలో ఉండటానికి సహకరించారని తెలిపారు. జిల్లా కలెక్టర్గా రామ్ శంకర్ నాయక్ చేసిన సహాయం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉందని ఆయన చెప్పారు. గుండె జబ్బులపై అవగాహన నిర్వహించారు. అనంతరం పూర్వ జిల్లా కలెక్టర్కు సన్మానం చేశారు. చెప్తారని నోట్స్ తీసుకుని వచ్చాను. నేనేమంటానంటే మన అలోపతిక్ ట్రీట్మెంట్ అనేటువంటి క్యూరేటివ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ప్రివెంటివ్ మీద కూడా సజెషన్స్ ఉన్నాయి, కానీ క్యూరేటివ్ మీద ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు పరిగెత్తుకుని పోతాం డాక్టర్ దగ్గర.
సో అంతకుముందు ఏదైనా సమస్య లేకపోతే డాక్టర్ దగ్గర పోము, దాటేస్తాం. ఇందుకు పోవాలని డాక్టర్ దగ్గర సో కాబట్టి నేనేమంటున్నానంటే ప్రివెన్షన్ ఇది బెటర్ దాన్ క్యూర్. ప్రివెంటివ్ దాని మీద స్టెప్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొస్తున్నారు. ఎంత అంటే చిన్నపిల్లలకి ఏంటంటే అంత స్విగ్గీలో జొమాటో నుంచి అంత ఫ్రిడ్జ్లో దాచిపెట్టినటువంటివి తీసి అప్పటికప్పుడు వేడి చేసి ఇచ్చేసి చైనా శానిటైజేషన్ ఇచ్చేస్తే వాడు వారము 15 రోజులు 10 రోజులు తిన్నారంటే అయిపోయేవాడు ఫినిష్. కాబట్టి సో హెల్త్ స్టాండర్డ్స్ అనేటువంటిది రోజు రోజుకు యంగ్స్టర్స్లో దెబ్బతింటా ఉంది. కాబట్టి ఈ హోటల్ ఫుడ్స్ మీద కానీ బయట ఫుడ్స్ మీద కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది. మీరు మా వయసు 65, 66 ఎప్పుడు చేరుకోగలరు మీరు? స్విగ్గీ జొమాటో తింటే కష్టం. సో కాబట్టి హెల్త్ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా 5 నిమిషాలు 10 నిమిషాలు టైం వేస్ట్ అయింది అనుకున్నా కొద్దిగా స్వయం పాకం చేసుకుంటే చాలా మంచిది. పాలు ఏదైనా కానీ ఇంట్లో కొద్దిగా స్వయం పాకం చేసుకుంటే చాలా సేఫ్గా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్యంగా హార్ట్ అటాక్ నాకు తెలిసిన వరకు ఏంటంటే చాలామందికి బ్లడ్ థిక్నెస్ పెరగడం వల్ల మన ఆర్టరీస్ కానీ వెయిన్స్లో కానీ అయిపోయి ఫ్లాట్ అయిపోయి సరిగా పంప్ కాకపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. నేనేమంటానంటే మన ఆర్టరీస్ వెయిన్స్ కంటే ఇంకా మన పురాణాల్లో ఆయుర్వేద శాస్త్రాల్లో చెప్పారు 72,000 నాడులు అన్నారు. 72,000 నాడుల్లో 20 నెలలు ముఖ్యమైనవి అన్నారు. ఆ 20 నెలల్లో 10 ఇంకా ముఖ్యమైనవి అన్నారు. ఆ 10లో అవేం కంటికి కనపడవు, అవి కంటికి కనపడవు. ఈరా నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి, కుహుర్ నాడి ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో శంకిని అవన్నీ ఉన్నాయి. ఆ నాడులో మనకు కనపడవు. సో వాటిని ఎప్పటికప్పుడు మనం బాడీలో ఎటువంటి కల్మషం లేకుండా మనం ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటే బ్లడ్ థిన్ అయితే మనకు ఏ జబ్బులు రావు. సో బ్లడ్ థిన్గా పెట్టుకునేదానికి ఏమేమి ఆహారం తీసుకుంటే బాగుంటుందో తీసుకుంటే కొంతవరకు మనం డాక్టర్ దగ్గర మెడిసిన్స్కు తీసుకోవడానికి అంత అవసరం ఉండదేమో. బ్లడ్ థిన్నర్స్ అంటే ఏం చేస్తాము? సొరకాయ తింటే బ్లడ్ థిన్ అవుతుంది అంటారు. సో అట్లా మనకు వంట ఇంట్లోనే చాలా మటుకు మనకు కావాల్సినవి ఉన్నాయి. వాటిని మనం ఎప్పటికప్పుడు సప్లిమెంట్ చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. Sri Ramshankar Naik garu, who is also past president of Karnal Art Foundation, and the other members on the dais, Ramadu, Lakshmana, today ఈ ఇయర్ కూడా మనం ఈ హార్ట్ ఫౌండేషన్ యాక్టివిటీస్ ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే నిర్వహించడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ సండే వి హావ్ డన్ హెల్త్ క్యాంప్ ఫర్ ది జర్నలిస్ట్. నెక్స్ట్ మంత్ ఈ మంత్ నేను తీసుకుంటున్నాను హార్ట్ అటాక్. అంటే హార్ట్ అటాక్ ప్రజల్లో చాలా వరకు పెరుగుతుంది. దానివల్ల నేను క్లుప్తంగా ½ an hour హార్ట్ అటాక్ గురించి నేను వివరిస్తాను. నెక్స్ట్ మంత్ BLS అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ డాక్టర్ రఫీక్ అహ్మద్ గారు చెప్తారు. ఆయన ఈజ్ ఎ వెల్ నోన్ పీడియాట్రిషియన్ అండ్ పాల్స్ స్పెషలిస్ట్. దాని తర్వాత కూడా ఎండోక్రైనాలజిస్ట్. డిఫరెంట్ ఈవెంట్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే ఇదే. మనకు జూలై కానీ ఆగస్టులో కానీ మళ్ళీ ఒక హెల్త్ క్యాంప్ పబ్లిక్ ఉంటుంది. సో దిస్ సాగా విల్ కంటిన్యూ. టుడే ఐఎమ్ హ్యాపీ దట్ Ramshankar Naik, so he's a founder of Health Club actually. So he's a during his tenure నాకు నేను 2097లో రావడం జరిగింది. యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ, ఫస్ట్ క్వాలిఫైడ్ పర్సన్. ఒక 2001లో ఐ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ సాయి ప్రసాద్ గారు, అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఆయన ద్వారా డిపార్ట్మెంట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ డెవలప్ చేయాలి. 2002లో విత్ సమ్ ఆబ్జెక్టివ్స్ అంటే కర్నూలు హార్ట్ ఫౌండేషన్ అని, ఇంతకుముందు రాయలసీమ హార్ట్ అసోసియేషన్ ఉండేది. ఈ రాయలసీమ పేరు ఏది పెట్టినా కూడా అది చెల్లుబాటు కావడం లేదని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ అని అదొకటి ఒక 5-6 ఆబ్జెక్ట్స్
నేను సాయి ప్రసాద్ దగ్గరికి తీసుకొని పోవడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కర్నూలు ఆర్ట్ ఫౌండేషన్. తర్వాత రామశంకర్ దానికి పునఃప్రతిష్ఠ చేసింది 2002లో మనం స్టార్ట్ చేసిన 2002 నుంచి 3 నుంచి రెగ్యులర్గా వరల్డ్ హార్ట్ డేస్ మనం కండక్ట్ చేయడం జరిగింది సెప్టెంబర్ లాస్ట్ సండే ఎవ్రీ ఇయర్. కానీ మనకు ఒక ప్లేస్ లేదు. సో దట్ ఈస్ వాట్ అప్పుడు ముఖేష్ కుమార్ మీనా అంటే రామశంకర్ నాయక్ గారి ముందు ముఖేష్ కుమార్ మీనా ఉన్నారు. అప్పుడు ఆయన ఒక 2 acres ల్యాండ్ నియర్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఇవ్వడం జరిగింది. 8 lakhs అమౌంట్ కూడా, బిల్డింగ్ కూడా 8 lakhs ఇవ్వడం జరిగింది. సో అది తర్వాత స్థలము తర్వాత అది ఉన్నప్పుడు మేము అప్పుడు టీజీ వెంకటేష్ గారు 2011లో ఎండ్ ఆఫ్ ది 2010లో ఎస్ బికమ్ ద మినిస్టర్. సో యాక్చువల్లీ మైసెల్ఫ్ రామశంకర్ నాయక్ గారు, డిఐజీ, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా టీజీ వెంకటేష్ గారిని సన్మానం చేస్తూ, సార్ మాకు అక్కడ 2 acres ల్యాండ్ ఇచ్చినారు, మీరు ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ హెల్ప్ ఇన్ ద క్యాబినెట్ మీటింగ్ ఫర్ అప్రూవల్ అంటే, మీరు 5 kilometers అంత దూరం పోయి ఎవరు పోతారు, మీరు మాకు నా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మీరు చూపించండి అన్నప్పుడు, అప్పుడు ఏ క్యాంపులో ఇదంతా కూడా డైలాగ్ లైట్, పందులకు ఇవంతా కుక్కలు తిరిగి యాక్చువల్లీ క్వార్టర్స్ డైలాగ్ లైటెడ్. సో నాకు నా ఏరియాలో చూపించండి అంటే, అప్పుడు లక్కీగా హుస్సేన్ ఎంఆర్ఓ మన ఫౌండేషన్ మెంబరు, తర్వాత నరసింహారెడ్డి గారు అప్పుడు ఈ R&D డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇమ్మీడియట్గా ఇది చూసి రామశంకర్ నాయక్ గారిని ఆయన ఛానల్ని మేము సన్మానం చేయడం జరిగింది. నగరంలోని సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలతో పాటు బిర్లా కాంపౌండ్లోని విజేత స్టడీ సెంటర్లో విద్యార్థులతో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు ఉంటుందన్న విషయాలపై చర్చించారు. చంద్రబాబు దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు హైదరాబాద్ ముఖచిత్రం మారిపోయిందని టీజీ భరత్ అన్నారు. రాష్ట్రంలో ఐటీ కంపెనీలు లేనందువల్ల చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే ఆయన విజన్తో మన రాష్ట్రంలోనే ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేలా అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఐటీ కంపెనీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మన రాష్ట్రంలో లేవన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక తగిన విధంగా ముందుకు వెళ్తామని అన్నారు. ఇక కర్నూలులో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని యువతకు టీజీ భరత్ హామీ ఇచ్చారు. 3 రాజధానులన్నది అంత ఈజీ కాదన్నది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుండి సంవత్సరంలోపు కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తానని అన్నారు. రాజధాని ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. ఓర్వకల్లులో ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎన్నో కంపెనీలు రావాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వంలో ఒక్కటి కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలపై పన్నుల భారం పడకుండా చంద్రబాబు నాయుడు చూసుకుంటారని అన్నారు. ఇక లీడర్ సరైన వ్యక్తి అయితే లంచాలు లేని పాలన ఉంటుందని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ కోసమే వచ్చారని అన్నారు. కర్నూలులో తనను గెలిపిస్తే జిల్లా మొత్తం బాగుపడేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రకాల నైపుణ్యాలపై పట్టు సాధించాలని సూచించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. వెనకబడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని యువతకు టీజీ భరత్ వివరించారు. కర్నూలును నిజమైన స్మార్ట్ సిటీగా మారుస్తానని, ప్రజలు అవకాశమిచ్చి చూడాలని కోరారు. తమ కంపెనీలో వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారని, ప్రజలకు మినరల్ వాటర్ ఉచితంగా అందించి దేశంలోనే తాము గుర్తింపు పొందామని అన్నారు. స్వలాభం కోసం రాజకీయాల్లోకి వచ్చేవారు ఎప్పుడూ అభివృద్ధి గురించి ఆలోచించరన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో 100% ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత సోమిశెట్టి నవీన్, జనసేన ఇన్ఛార్జ్ అర్షద్, పవన్, రబ్బాని, అనిత, శ్రీనివాసరెడ్డి, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, విజయ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడుండే పార్టీ, ఇప్పుడుండే గవర్నమెంట్ 3 రాజధానులు అన్నారు. ఏడాది 3 రాజధానులు ఏం కాలేదు కదా. సో ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్,
మన గవర్నమెంట్లో అన్ని చోట్ల డెవలప్మెంట్ అనేది జరగబోతోంది. తెలుగుదేశం జనసేన పార్టీ దాంట్లో when our government comes, అమరావతి అనేది ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్. కర్నూలు ఏం సార్ మన పరిస్థితి అంటే బెంచ్ ఇక్కడ జుడిషియల్ క్యాపిటల్ కావాల్సి ఉండే అని చెప్తున్నారు. బెంచ్ అది హైకోర్టు మేము మూవ్ చేస్తామంటున్నారు. ఇఫ్ యూ రీకలెక్ట్ 2014లో స్ప్లిట్ అయినప్పుడు మనకి దగ్గర 3 years పైన పట్టిండేది హైకోర్టు తెచ్చేదానికి. 3 years పట్టింది టు మూవ్ టు ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తెలంగాణ. స్ప్లిట్ అయ్యేది ఈజీ అయింది కానీ హైకోర్టు తెచ్చేది అంత ఈజీ కాలే. హైకోర్ట్ ఈజ్ నాట్ దట్ ఈజీ టు మూవ్ వేరెవర్ ఆన్ ఫుట్బాల్ అన్నట్టు ఆడే కాదు అది. సో హైకోర్ట్ విల్ బి దేర్. బెంచ్ ఆల్రెడీ కమిట్మెంట్ సార్ ఇచ్చారు, జీవో అప్పుడు పాస్ అయింది, లాస్ట్ మినిట్లో చేశారు కాబట్టి లాస్ట్ టైం కాలేదు. ఈసారి బెంచ్ హైకోర్టు బెంచ్ అనేది ఒక సెంటిమెంటల్గా అయిపోయింది. ఖచ్చితంగా విత్ ఇన్ 6 months to 1 year మన కర్నూలుకి హైకోర్టు బెంచ్ మాత్రం 100% వస్తుంది. కర్నూలు చరిత్రలో మొట్టమొదటి బ్రెయిన్ డెడ్ మహిళ అవయవ దానం చేసింది. కర్నూలు నగరానికి చెందిన వివాహిత పావనీలత బ్రెయిన్ డెడ్గా వైద్యులు నిర్ధారించడంతో ఆమె చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా నర్సరావుపల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డితో గతంలో పావనికి వివాహం జరిగింది. గత కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా 3 సంవత్సరాల క్రితం పావని భర్త శ్రీనివాసరెడ్డి కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందారు. భర్త మరణం అనంతరం ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్లిన సందర్భంలో పావనికి ఫిట్స్ వచ్చి అనంతరం మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి పావనీలత కోమాలోకి వెళ్ళింది. అనంతరం మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి పావనీలత కోమాలోకి వెళ్ళింది. అనంతరం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్న వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. పావని చివరి కోరిక మేరకు అవయవ దానం చేయటానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. పావని నుండి 2 కిడ్నీలు, 2 కళ్ళు, ఊపిరితిత్తులు, లివర్ అవయవాలను నిపుణులైన వైద్య బృందం సేకరించారు. అందులో 1 కిడ్నీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, మరో కిడ్నీ కర్నూలు నగరంలో ఉన్న కిమ్స్కు తరలించారు. లంగ్స్ను హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. లివర్ను విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్కు తరలించగా 2 కండ్లను కర్నూలు నగరంలోని రెడ్ క్రాస్కు తరలించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగిన ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షకాధికారి డాక్టర్ వెంకటరంగారెడ్డి, కార్డియో థొరాసిక్ విభాగ అధిపతి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షించారు. పావని శరీరం నుండి సేకరించిన అవయవాలను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా జిల్లా ఎస్పీ సహకారంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. దీంతో నగరంలో అవయవాలు రవాణా చేసే రహదారుల్లో ట్రాఫిక్ను నియంత్రించారు. పావని శరీరం నుండి అవయవాలను సేకరించినందుకు అంగీకరించిన కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన అభినందించారు. కాగా తండ్రి, తల్లిని కోల్పోయి అనాథగా మిగిలిన కూతురు జ్యోత్స్న ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు జిల్లా కలెక్టర్ పాప సంరక్షణకు సంబంధించి హామీ ఇచ్చారు. జ్యోత్స్నను చదివించడానికి రెడ్ క్రాస్ సంస్థ ముందుకు వచ్చింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అవయవాల తరలింపు ప్రక్రియను నిర్వహించారు. అవయవ దానాన్ని విజయవంతంగా నిర్వహించడంతో ఆసుపత్రి సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన తదితరులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా చరిత్రలోనే తొలిసారిగా బహుళ అవయవ దాన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని వెల్లడించారు. అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను అభినందిస్తూనే అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగించుకుని అందుకు ముందుకు రావాలని సూచించారు. అవయవ దానం చేయటం ద్వారా వారు ఇతరుల రూపంలో జీవించే ఉంటారని వివరించారు. రెడ్ క్రాస్ టీం దీంట్లో చాలా పాలు పంచుకుంది. మొత్తం కౌన్సిలింగ్ అంతా రెడ్ క్రాస్ చేసింది. కలెక్టర్ గారు, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వారి యొక్క ఆదేశాల మేరకు, మన సూపరింటెండెంట్ రంగారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కౌన్సిలింగ్ అనేది బాధ్యతగా నిన్నటి నుంచి చేస్తున్నాము. దానికి వీళ్ళంతా ఒప్పుకున్నారు. పేషెంట్ వాళ్ళ పాప, ఈమె హస్బెండ్ కూడా చనిపోయాడు 4 ఏళ్ల క్రితం కిడ్నీ ఫెయిల్యూర్తో. ఈ పాప అనాథ అయింది కానీ గవర్నమెంట్ ఏమన్నా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము.
ఈ ఆర్గన్స్ డొనేట్ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ప్రీవియస్ 3 years బ్యాక్ మా సిస్టర్ మా మరిదికి కిడ్నీస్ డయాలసిస్ పేషెంట్ అనమాట. కిడ్నీస్ కోసం చాలా సఫర్ అయింది. సో తను ఈ సఫరింగ్ ఇంకొకరు పడకూడదు అన్నందుకు ఇలా ఆర్గనైజేషన్ నా ఆర్గాన్స్ అన్నీ కూడా డొనేట్ చేయాలి అని కోరింది. ఏమి అంటే మేమే వచ్చామన్నమాట, ఆర్గాన్స్ డొనేట్ చేస్తాము. మా పాప చెప్పింది ఇతన చివరి కోరిక అన్నట్లు. ఏమి అంటే ప్రభుత్వం నుంచి మన సీఎం గారిని కానీ కలెక్టర్ మేడంని కానీ అడగడం ఏమంటే పాపకు ఏదైనా ఫ్యూచర్ చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. జీజీహెచ్ కర్నూల్లో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మల్టీ ఆర్గన్ ఎక్స్ట్రాక్షన్ చేసి వేరియస్ ప్లేసెస్కి పంపిస్తున్నాము. ఈరోజు మనం లివర్ అండ్ లంగ్స్ అండ్ ఐస్ ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఒక కిడ్నీస్ ఆల్సో ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి. దాంట్లో లివర్ని మనం హైదరాబాద్కి పంపిస్తున్నాము, లంగ్స్ని హైదరాబాద్కి పంపిస్తున్నాము టు కిమ్స్, అండ్ లివర్ వీఆర్ సెండింగ్ టు మణిపాల్ విజయవాడ. సో పోలీస్ వారి సహకారంతో గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి ఇక్కడ. అంటే మనం సాంకేతికంగా ఇక్కడ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఎవరైతే ప్రాణాంతకమైన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయటం కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇక్కడ మన జీజీహెచ్లో ఈరోజు జరిగింది. సో ఒక రకంగా దిస్ ఇస్ హిస్టరీ ఇన్ మేకింగ్ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి టైమ్లీ అందించడం కోసము జీజీహెచ్ మేనేజ్మెంట్ మొత్తం కూడా చాలా కష్టపడి పనిచేశారు. పోలీస్ ఆర్ ఆల్సో సపోర్టింగ్. ఇప్పుడే మీరు చూసుంటారు, ది లంగ్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్పోర్టెడ్ అండ్ ఇన్ సమ్ టైమ్ ది లివర్ ఆల్సో విల్ బీ గోయింగ్ అండ్ ది ఐస్ కూడా. వన్ ఆఫ్ ది ఐస్ విల్ బీ యూస్డ్ హియర్, ఇక్కడే జీజీహెచ్లోనే ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కిడ్నీస్ ఆల్సో లైక్లీ వీ కుడ్ నాట్ హెల్ప్ విత్ ది హార్ట్, బట్ దీస్ మల్టిపుల్ ఆర్గన్స్ని మాత్రం వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ ఇన్ టైమ్. సో మీ అందరికీ చెప్తూ మనం ఏ విధంగా ఎక్విప్డ్ సైంటిఫికలీ అండ్ టెక్నికలీ ఎక్విప్ అయ్యి మన అనుభవమైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమము మనం చేసి ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టే వాళ్ళలో ఉన్నందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్ టు షేర్ దిస్ న్యూస్. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము బ్రెయిన్ డెడ్ పేషెంట్స్కి రిట్రీవల్ ఆఫ్ ఆర్గాన్స్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరగాలని చెప్పడం జరిగింది. సో వారిని దృష్టిలో పెట్టుకొని మనము ఈ రిట్రీవల్ ఆఫ్ ఆర్గాన్స్ అనేది ఒక పావనేని బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి వివిధ రకాలైనటువంటి అవయవాలు సేకరించి ఎవరికైతే నీడి ప్లస్ అవసరం ఉందో వారికి అందరికి కూడా పంపించడం జరిగింది. మన కర్నూలులో మాత్రం 2 కిడ్నీస్ ఒకటి ఇక్కడే వేరే వాళ్ళకు రెసిపియన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి మంచి కార్యక్రమానికి వాళ్ళు సహకరించినందుకు వారికి ఎంతో మేము కృతజ్ఞతగా ఉన్నాము. ఎందుకంటే ఈ అవయవాలన్నీ ఎవరికి ఇస్తున్నామంటే వాళ్ళు కూడా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ లంగ్ డిసీజ్ కానీ కొంతమంది ట్యూబ్ లేని వారికి అమర్చడం జరుగుతుంది. సో ఈ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే థీమ్ ప్రకారము ఎవరైతే ఆర్గాన్స్ ఇచ్చినారో వారు నిజంగా చనిపోవట్లేదు, వాళ్ళు వేరే వాళ్ళ రూపంలో మళ్ళీ జీవిస్తున్నారన్నమాట, టు లివ్ ఆఫ్టర్ డెత్. సో వీటికి అంతటి కూడా మనము చాలా ప్రాచుర్యము అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది మీ అందరికి కూడా. ఎందుకంటే మన దేశంలో ఇంకా కొన్ని సెంటిమెంట్స్ వల్ల ఆర్గాన్స్ ఇవ్వాలంటే కొంతమంది వెనక్కి వెళ్తున్నారు. సో ఇటువంటివన్నీ మీరు ప్రెస్లో ఇటువంటి కవర్ చేసేసి చాలామంది ఆర్గాన్ డొనేషన్కి ముందుకు వచ్చేటట్టు కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మనము హాస్పిటల్ గవర్నమెంట్ లెవెల్లో అయితే రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ఈ ఆర్గాన్ డొనేషన్లో ఈవెన్ కన్విన్స్ చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చి చాలా గట్టి ప్రయత్నం చేసినారు. తర్వాత హాస్పిటల్లో ఈ రిట్రీవల్ ఆఫ్ ఆర్గాన్స్ అనేది కూడా దాదాపు 4-5 hours ప్రొసీజరు. ఒక్కొక్క ఆర్గాన్ని రిమూవ్ చేయడానికి కూడా చాలా నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ కావాలి. వాళ్ళందరూ ఇక్కడ ఉండడం వలన కూడా ఈ డొనేషన్ అనేది విజయవంతం కావడానికి దోహదం చేసింది. సో అదేవిధంగా మా హెచ్డిఎస్ చైర్మన్ గారు, కలెక్టర్ గారు అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కూడా ఇటువంటి అవసరాలకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా కొన్ని ప్రొక్యూర్ చేయాల్సి ఉంటుంది. మనం గవర్నమెంట్ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో కావాలంటే కొద్దిగా డిలే అవుతుంది.
అవన్నీ కూడా ఓవర్కమ్ చేసి మీరు ముందు ప్రొక్యూర్ చేయండి, తర్వాత నాకు నెక్స్ట్ డే పెట్టినా కూడా నేను అప్రూవల్ ఇస్తానని చెప్పడం కూడా ఇది విజయవంతం కావడానికని ఒకలాంటి స్ఫూర్తిని డాక్టర్స్లో నింపడానికి కూడా దోహదం చేస్తుంది. అవయవ దానం అనేది మరణం తర్వాత మహాదానం. ప్రతి మనిషి కూడా మరణం తర్వాత జీవించడానికి ఒక రూపంలో వాళ్ళు జీవించడం జరుగుతుంది. ఒక మనిషి మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటారు ఇది. సో మల్టీ ఆర్గాన్ అంటే చాలా ఆర్గాన్స్, హార్ట్, 2 లంగ్స్, ఒక లివరు, 2 కిడ్నీలు, 2 కార్నియాలు. సో 9 మందికి ఒక మనిషి దానం చేయడం వల్ల కొత్త రూపంలో వాళ్ళు మరలా బతికుంటారు. సో ఇటువంటిది మన స్టేట్లో ప్రభుత్వ హాస్పిటల్స్లో ఫస్ట్ టైం మన స్టేట్లో కర్నూలులో జరుగుతూ ఉంది. ఇంతవరకు ప్రైవేట్ హాస్పిటల్స్లో జరిగేది ఫస్ట్ టైం. మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మన చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేయాలా అని మాకు చెప్పినప్పుడు మేము దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆర్గాన్ అవైలబుల్ అయితేనే మేము అన్ని పర్మిషన్స్ తీసుకొని జీవన్ దాన్ ద్వారా కోఆర్డినేట్ చేస్తూ నిన్నటి నుంచి కూడా మేము 24 అవర్స్ నుంచి మొత్తం డాక్టర్స్ అంతా ఏకీకరించి దీనికి అన్ని పర్మిషన్స్ తీసుకున్నాము. మా మేడం గారి సహకారంతో కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నాము. ఎస్పీ గారు కూడా దీనికి చాలా సహకరించారు. డిఐజీ గారు కూడా మాకు చాలా సహకరించారు. అంతేకాకుండా మన స్టేట్లో ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. సౌత్ ఇండియాలో ఎక్కువగా జరిగేది చెన్నై, దాని తర్వాత ఎక్కువగా జరిగేది బెంగళూరు. మన స్టేట్లో చాలా తక్కువ. అటువంటి తక్కువగా ఉన్న మన స్టేట్లో ఆర్గాన్స్ దొరకడం అనేది చాలా కష్టము. దాదాపు 5,000 మంది ఆర్గాన్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఇటువంటి సమయంలో మనకు ఈరోజు ఒక 9 మందికి మనము ఆర్గాన్స్ ఇవ్వడానికి మనకు అవకాశం కలిగింది. మన కర్నూలు హాస్పిటల్లో చాలామందికి బ్రెయిన్ డెత్ జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏమంటే ఆఖరి నిమిషం వరకు చనిపోయేంత వరకు చూడండి 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 అని చెప్తుంటారు తప్పితే ఆర్గాన్ డొనేషన్స్కు ముందుకు రారు. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నుంచి ఎవరైనా నిజంగా బ్రెయిన్ డెత్ అయితే వాళ్ళు ఆర్గాన్ డొనేషన్కు ముందరకు వస్తే మేమంతా కోఆర్డినేట్ చేసి స్టేట్ లెవెల్లో దీన్ని మనము డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉంటుంది. దీంట్లో ఎటువంటి పక్షపాతము ఉండదు, ఎటువంటి రికమెండేషన్స్ ఉండవు. దీనికి నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కమిటీ ఉంటుంది, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కమిటీ ఉంటుంది, రీజనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అందరికీ అలాట్ చేస్తుంది. హార్ట్ చెన్నైకి అలాట్ అయినది. కాకపోతే మన దగ్గర నైట్ టైం హెలికాప్టర్ పైకి పోయే అవకాశం లేదు కాబట్టి 5 గంటల లోపల చేయాలి కాబట్టి హార్ట్ అనేది క్యాన్సిల్ అయింది. కానీ లంగ్స్ మనము హైదరాబాద్కు హైదరాబాద్ పంపించడము, మనం లివర్ను విజయవాడకు పంపించడము గ్రీన్ ఛానల్ ద్వారా చేస్తున్నాము. ఇప్పుడే నేను లోపల పార్టిసిపేట్ చేశాను. లంగ్స్ తీసాము, లంగ్స్ అయిపోయినాయి, లివర్ కూడా అయిపోయింది. ఇప్పుడు కిడ్నీ తీస్తున్నారు. కిడ్నీని మన హాస్పిటల్లోనే అమరుస్తున్నాము. పైన ఇంకొక ఓటీలో అంతా రెడీగా ఉంది, ఇప్పుడు చేస్తారు. సో ఇది దాదాపు ఒక 48 గంటల ప్రొసీజర్. డాక్టర్స్ అంతా ఎంతో కష్టపడి కృషితో చేస్తే కానీ సక్సెస్ కాదు. దీనికి కొంచెం ఖర్చు కూడా ఉంటుంది. మేము ఏమంటే మేడం గారు, కలెక్టర్ గారు మాకు చాలా కోఆపరేటివ్ కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, డాక్టర్స్ అంతా మీరు హెజిటేట్ చేయొద్దండి, మేము భరిస్తాము అని చెప్పేసి ప్రతి చిన్న విషయాన్ని భోజనాల దగ్గర నుంచి వీ హ్యావ్ టేకన్ ఏ వెరీ కేర్ టు ద ఆల్ డాక్టర్స్ ఇంక్లూడింగ్ గ్రీన్ ఛానల్. కాబట్టి మనం మేడం గారి సహకారంతో దీన్ని మేము సక్సెస్ఫుల్గా ఈరోజు ఆర్గాన్ రిటర్నింగ్ ప్రాసెస్ చేశాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మా హెచ్డిఎస్ చైర్మన్ కలెక్టర్ గారికి మరియు దీనికి సహకరించిన జిల్లా ఎస్పీ గారికి మరియు మా సూపరింటెండెంట్ గారికి, మొత్తం మా డాక్టర్స్ టీము, పారామెడికల్, నర్సులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు.